అందరికి నమస్తే. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి ప్లస్ గాంధీ వీళ్ళిద్దరు గొడవ ఎక్కడి దాకా వచ్చిందంటే సెటిలర్ల వరకు వచ్చి ఆగింది. ఇప్పుడు ఆ గొడవలో మిగతా అంశాలన్నీ పోయినాయి. గాంధీ కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ అని చెప్తున్న అంశం కొట్టుకుపోయింది. ప్లస్ ఆయన ప్రధాన ప్రతిపక్షానికి దక్కాల్సిన పిఎస్సి చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వకుండా కాంగ్రెస్లో చేరిన వాళ్ళకి ఇచ్చుకున్న సంగతి పోయింది. ఇప్పుడు సెటిలర్ల ముచ్చట గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఎందుకు అని అంటే పాడి కౌశిక్ రెడ్డి సెటిలర్ల గురించి మాట్లాడిండు. నువ్వు సెటిలరు, నువ్వు వెళ్ళిపో కృష్ణా జిల్లాకు, నేను పంపించేస్తా అన్నాడు అనేది హైలైట్ చేసిండు. అంతకన్నా ముందు గాంధీ మాట్లాడిన సంగతి కూడా మనం మర్చిపోవద్దు. గాంధీ ఏం మాట్లాడిండు? గాంధీ మాట్లాడినది నువ్వు కరీంనగర్కి వెళ్ళి బతకనికి వచ్చినావు, నువ్వేది నా మీద మాట్లాడేది అన్నారు. దాని కౌంటర్గా పాడి కౌశిక్ రెడ్డి ఆ విషయం మాట్లాడి, సరే అది విషయం పక్కన పెడదాం, అది పాలిటిక్స్. ఇప్పుడు సెటిలర్ల గురించి మాట్లాడదాం. సెటిలర్లు ఎందుకు కొన్ని ఏకంగా తెలంగాణ కమ్మ పొలిటికల్ ఫెడరేషన్ అని పేరుతో కొంతమంది బయటకు వచ్చి ఇది కమ్మలను తీవ్ర అవమానించినట్టుగా భావిస్తున్నాం, మేము కౌశిక్ రెడ్డిని తిరగనీయం, అట్లాంటి కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఎనీవే అదన్నా జరగని. కానీ ఇప్పుడు ఈ సెటిలర్ల ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నారు అందరూ? ఇదంతా ఒక సెంటిమెంట్గా ఎందుకు మాట్లాడుతున్నారు? సెటిలర్లకు అంత పవర్ ఉందా? సెటిలర్ తెలుసుకుంటే ప్రభుత్వాలు పడిపోతాయా? సెటిలర్ తెలుసుకుంటే ప్రభుత్వాలు రావా? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో సెటిలర్లు ఎవరు ఓటేస్తే వాళ్ళే గెలుస్తారా? నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? సెటిలర్లు ఓటేయడం వల్లనే బీఆర్ఎస్ సిటీలో గెలవగలిగిందా? ఇవి తేలాల్సిన అంశాలుగా ఉన్నాయి. అసలు సెటిలర్ల ఓట్లు ఎట్లున్నాయి? తెలంగాణలో ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ ఉన్నాయా? అవసరాన్ని బట్టి తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి మార్చుకుంటున్నారా వాళ్ళు? అసలు సెటిలర్లు ఎంతమంది? ఇదంతా లెక్క తేలాల్సిన అవసరం ఉంది. నిజానికి మనకు మొన్న లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు మనం చూసినాం. లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు దాదాపు 23 నుంచి 25 లక్షల మంది సెటిలర్లు, అది ఏపీకి సంబంధించిన సెటిలర్లు అంటే మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, కేరళకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జనమంతా హైదరాబాద్లో ఉంటారు. కానీ ఏపీకి సంబంధించిన సెటిలర్లు మాత్రమే మనకు ముఖ్యంగా ఎందుకు కనిపిస్తున్నారు, వాళ్ళు మాత్రమే ఈ ఎలక్షన్స్ను ఎందుకు ప్రభావితం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు ప్రభావితం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ ఓట్లను మార్చుకుంటున్నారు. తెలంగాణ ఎలక్షన్ ఉన్నప్పుడు తెలంగాణలో ఓటేస్తున్నారు, ఏపీలో ఎలక్షన్ ఉన్నప్పుడు ఏపీకి ఓటేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 ఎలక్షన్స్ ఒకసారి జరుగుతలేవు, అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒక 6 months బిఫోర్కి వచ్చేసినాం, ముందుకు వచ్చేసినాం. 2018లో మనకు ముందస్తు ఎలక్షన్ జరిగింది, లేకపోతే 2019లో ఏపీతో పాటు ఎలక్షన్ జరిగేది. మనకు డిసెంబర్లోనే ఎలక్షన్ జరిగిపోయింది. అప్పుడు ఏం చేసారంటే ఇక్కడ ఓటేసినారు. తర్వాత మళ్ళీ లోక్సభ ఎలక్షన్ వచ్చేసరికి ఏపీకి పోయినారు. మొన్న కూడా అంతే, 2023 ఎలక్షన్ ఇక్కడ వేసినారు నవంబర్లో. తర్వాత 2024 ఏప్రిల్ మే ఏపీకి వెళ్ళిపోయినారు, అక్కడ ఓట్లు వేసినారు. అంటే వీళ్ళు ఓట్లు 2 ఓట్లు ఉన్నాయా ఒక్కొక్కరికి, లేకపోతే ఉన్న ఓటునే అటు ఇటు మార్చుకుంటున్నారా? ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజానికి దేశంలో ఒక మనిషికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. అది ఏ రాష్ట్రంలో ఉన్నా ఆ రాష్ట్రంలో నువ్వు ఉన్న ప్లేస్లో ఓటాకు వినియోగించుకోవచ్చు. నీకు ఆ అడ్రస్లోనే ఓటాకు ఉంటుంది, నువ్వు అక్కడ నియరెస్ట్ బూత్కి వెళ్ళి ఓటేయచ్చు. కానీ మరి ఆంధ్ర సెటిలర్లు మాత్రమే 2 రాష్ట్రాలలో ఎట్లా ఓటాకు వినియోగించుకుంటున్నారు? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడున్నప్పుడు ఇక్కడేస్తున్నారు, అటుపోతే అటేస్తున్నారు. మొదలే జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతుంది మనకు 2025 డిసెంబర్లో మనకి ఎలక్షన్. ఆల్మోస్ట్ ఇంకొక సంవత్సరం మీద 1 నెల 2 నెలలు టైం ఉంది. ఇప్పటి నుంచి సెటిలర్లను కాకబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయా పార్టీలు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, గ్రేటర్ హైదరాబాద్. కాబట్టి సెటిలర్ల పంచాయతీగా దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గారే ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడారు, మీకు సెటిలర్ల ఓట్లు కావాలి కానీ సెటిలర్లు అవసరం లేదా అని. ఇక్కడ కమ్మ సంఘానికి సంబంధించిన కొద్దిమంది నేతలు కూడా మాట్లాడుతున్నారు. నిజానికి ఆ పంచాయతీ ఆయన రెడ్డిలను తిట్టిండు, ఈయన కమ్మ ఎమ్మెల్యేని తిట్టిండు. మరి అది సామాజిక వర్గాలుగా చూడాలన్నా, లేకపోతే కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ పంచాయతీగా చూడాలన్నా అనేది సమాజం చూసుకుంటుంది. కానీ ఇక్కడ కమ్మలను తీసుకొచ్చి పెట్టిండు, మొత్తం కమ్మలను పాడి కౌశిక్ రెడ్డి తిట్టేసిండు, మొత్తం కమ్మలందరూ దీనివల్ల బాధపడుతున్నారు. ఇట్లాంటి ఎపిసోడ్ను కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత కొంత కమ్మ సామాజిక సంబంధించిన వాళ్ళు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కమ్మల ఓట్లు ఎక్కడున్నాయనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి దానికి ఈ సెటిలర్లు అనేది చాలా ఇంపార్టెంట్. సెటిలర్లు ఓటు వేయకపోతే ప్రభుత్వాలు అధికారం పోతాయి, అధికారం నిలబెడతారు అనే ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. నిజానికి కమ్మల ఓట్లు తెలంగాణలోనే ఉండాలి, లేకపోతే ఏపీలో అయినా ఉండాలి. తెలంగాణలో ఉంటే వాళ్ళు ఏపీకి ఓటేయరు, ఏపీలో ఉంటే తెలంగాణలో ఓటేయరు.
ప్రతి మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలనుకున్నప్పుడు ఈ కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి 2 రాష్ట్రాలలో 2 ఓట్లు ఎందుకున్నాయనేది ఒక పెద్ద క్వశ్చన్. అసలు అన్నిటికీ ఆధార్ లింక్ అడుగుతున్న ప్రభుత్వాలు ఈ ఓట్లకు మాత్రం ఎందుకు ఈ ఆధార్ లింక్ చేస్తలేరు? మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే నీకు ఆధార్ కార్డు ఉందా? లింక్ చేయమంటున్నారు. ఆధార్ కార్డును పాన్ కార్డు లింక్ చేయమంటున్నారు. ఈ మధ్యకాలంలో రైతు రుణమాఫీ గురించి చూసినాం. మీకు ఎందుకు రుణమాఫీ కాలేదంటే మీ అకౌంట్కు మీ ఆధార్ కార్డు లింకు కాలేదంటున్నారు. మీ పాన్ కార్డుకు ఆధార్ లింకు కాలేదంటున్నారు. ఈవెన్ ఈ వరదల్లో మునిగిపోయిన రైతులకు సహాయం చేయాలంటే కూడా నీ ఆధార్ నెంబర్ చెప్పు అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దానికి ఆధార్ నెంబర్ వాడుతున్నారు. కానీ ఎలక్షన్ టైంలో ఈ ఓటర్ ఐడి కార్డులకు ఓటర్ ఐడికి మాత్రమే ఈ ఆధార్ కార్డు అటాచ్ చేయాలన్నప్పుడు మా వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు, లేకపోతే మా వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందని మరికొందరు కోట్ల చుట్టూ తిరగడము, లేకపోతే ఎవరినో మేనేజ్ చేయడము, తర్వాత ఏదో జరిగిపోయి లాస్ట్కు ఓటర్ ఐడికి మాత్రం ఆధార్ అటాచ్ చేస్తలేరు. అన్నిటికీ ఆధారే. పిల్లగాన్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే పిల్లగానికి ఆధార్ నెంబర్ ఉందా అని అడుగుతున్నారు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తున్నాం. రేషన్ కార్డు కావాలంటే నీకు ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఇంటికి కనెక్షన్, వాటర్ కనెక్షనో లేకపోతే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలంటే దానికి ఆధార్ కార్డు ఉందా, మీకు ఆధార్ కార్డు తీసి అని అంటున్నారు. ప్రతి దగ్గర ఆధార్ కార్డు ఇస్తున్నాం. ప్రతి లోనుకు ఆధార్ కార్డు ఇస్తున్నాం. గవర్నమెంట్కి మాత్రమే కాదు, ప్రైవేట్లో కూడా ఆధార్ కార్డు ఇస్తున్నాం. మనం ఒక ప్రైవేట్ లోన్, పర్సనల్ లోన్ కావాలంటే ఆయనకు ఆధార్ కార్డు ఇస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ఫైనాన్సర్స్ కూడా నీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పు, నీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వంటున్నారు. ఈవెన్ ఇళ్లలో కిరాయి ఇల్లు తీసుకుంటే ఓనర్స్ అడుగుతున్నారు, మీ ఆధార్ కార్డు జిరాక్స్ కావాలా మాకు అని. మరి అందరికీ ఆధార్ కార్డు ఇస్తే ఎవరి ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోతలేదు. కానీ ఓటర్ ఐడి కోసం ఆధార్ అటాచ్ చేయాలంటే మాత్రమే, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాదు, మీరు ఇచ్చేది ఎలక్షన్ కమిషన్కే కదా. ఎలక్షన్ కమిషన్కు ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే మాత్రం మీ యొక్క పర్సనల్, మీ యొక్క గోప్యత అందరికి తెలిసిపోతుందా? ఇది ఇక్కడ జరుగుతున్న రాజకీయం. ఒకవేళ ఓటర్కు ఆధార్ కార్డు కనుక అటాచ్ చేస్తే ఎవరైనా ఎక్కడైనా ఒకటే ఓటు కలిగి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక దగ్గర ఓటేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మన దగ్గర జరిగినట్లే హైదరాబాద్లో ఓటేస్తున్నారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సిట్లర్లు మొన్న లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు మన దగ్గర లోక్సభ ఎలక్షన్, అక్కడ లోక్సభ ప్లస్ అసెంబ్లీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. 25 లక్షల మంది ఎట్లయితే ఒక సంక్రాంతి పండుగ పోయినట్టు పోయినరో వాళ్ళందరూ ఇక్కడ ఉండి వాళ్ళ ఓటు హక్కు చూపించుకుంటారు. మళ్ళీ ఇప్పుడు అటు మార్చుకున్నారు కదా, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పటికి ఇక్కడ మార్చుకుంటారు. ఇంకా 2 ఓట్లు ఉన్న వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. 2 రాష్ట్రాల్లో 2 ఓట్లు ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు సెటిలర్లు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఓట్లేస్తారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మళ్ళీ ఓటేస్తారు. అందుకే ఈ రాజకీయ పార్టీలను కూడా ఈ డ్రామాలను ఆడుతున్నాయి. ఈ సెటిలర్లు ముచ్చడంతా తీసుకొచ్చి దేనికోసం అంటే ఓట్ల కోసమే. సెటిలర్ల మీద అందరికీ ప్రేమ ఉంటుంది, ఎవరికి ప్రేమ ఉండదు. 10 సంవత్సరాల్లో సెటిలర్ల మీద ఎక్కడ దాడులు జరగలే. సెటిలర్లు ఎవరు కూడా మేము సెటిలర్లమని చెప్పుకోలే. కానీ ఇప్పుడు మళ్ళీ సెటిలర్లు బయటకు వచ్చి మేము సెటిలర్లమని చెప్పుకునే పరిస్థితులు క్రియేట్ చేసినాయి రాజకీయ పార్టీలు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్లో రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు, ఎలక్షన్ కమిషన్కు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ అటాచ్ చేయాలి. అప్పుడు వాళ్ళ ఓటు ఇక్కడే ఉంటుంది, వాళ్ళు మార్చుకుంటే అక్కడ ఉంటుంది. నిజానికి ఆధార్ కార్డులో పేరు ఎన్నిసార్లైనా కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ను కేవలం ఎంట్రీ అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. మరి ఆ ఒక్కసారి చేంజ్ చేసుకునే అవకాశం ఉన్నట్లే సేమ్ ఓటర్ ఐడి కార్డు కూడా పలానా పీరియడ్లో 2 సంవత్సరాలకు మార్చుకుంటారా, 3 సంవత్సరాలకు మార్చుకుంటారా, మొత్తం లైఫ్ టైంలో మీరు 4 సార్లు మార్చుకుంటారా, 3 సార్లు మార్చుకుంటారా లిమిట్ ఉండాలి. లేకపోతే ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే ఆ రాష్ట్రానికి పోయి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటే ఇక ఈ ప్రజాస్వామ్యానికి వాల్యూ ఏముంది? ఈ ఎలక్షన్కి ట్రాన్స్పరెంట్ ఎక్కడుంది? ఇక ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎట్లా మాట్లాడగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. ఈ సెటిలర్ల వ్యవహారం ముగాలంటే, మొత్తం క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా ఓటు హక్కుకు, ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అటాచ్ చేయాలి. నిజానికి తెలంగాణ ప్రజలందరూ కూడా దీనికోసం ఫైట్ చేయాలి. తెలంగాణ ప్రజలు ఉంటే ఊర్లో ఉంటుంది, లేకపోతే హైదరాబాద్లో ఉంటుంది ఓటు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఊర్లో ఉండరు, ఊర్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉండదు. ఒకవేళ మార్చుకోవాల్సి వస్తే ఊర్లో మార్చుకోవాల్సి వచ్చినప్పుడు ఒకసారి పోతారు, మళ్ళీ హైదరాబాద్ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్ మార్చుకుంటున్నారు వాళ్ళు కూడా. కాబట్టి తెలంగాణ ప్రజలు మీరు చిత్తశుద్ధితో ఉండండి. ఇక్కడికి వచ్చిన సెటిలర్లను కూడా గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఓటు హక్కు విషయంలో, ఓటు కార్డు విషయంలో ఆధార్ కార్డు అటాచ్ చేస్తే అప్పుడు ఈ ఓట్లు, ఈ సీట్లు ఇవన్నీ కూడా పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ సెటిలర్ల గొడవలు, లేకపోతే సెటిలర్ల మీద ప్రేమలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా ఏమి ఉండకుండా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెటిలర్లు మాత్రం వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఓటర్ ఐడి కార్డును, ఓటు హక్కును మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.